అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నేను గుండు చేయించుకున్న వీడియో పెట్టండి అని చెప్పేసి ఎన్ని కామెంట్స్ అంటే, మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్స్ కానీ మామూలు లాంగ్ వీడియోలో చూడండి, మీరు గుండు చేయించుకున్న వీడియో పెట్టండి అని. యూట్యూబే కాదండి, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు అనేది. మీకు ఏమైనా తెలిస్తే రీజన్ చెప్పండి. నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకు గుండు చేయించుకున్నామని ఆల్రెడీ తెలుసు, ఇంకా మనకి హెయిర్ లేనప్పుడు గుండు చేయించుకున్న వీడియో చూపించండి అని ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎస్పెషల్లీ హిందీ వాళ్ళండి, అంటే వాళ్ళకి తెలుగులో కూడా రాయట్లేదు, హిందీలో అడుగుతున్నారు. అండ్ కొంతమంది ఇన్స్టాలో అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాము, మాకు కొంచెం ఎలా ప్రాసెస్ ఏంటి చెప్పండి అది ఇది అని చెప్పి ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూస్గా చాటింగ్ చేసి అడిగారు. నాకు అర్థం కాలేదు అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి. ఈవెన్ కొంతమంది అయితే అసలు కొలాబరేట్ కూడా అవుతాను అని చెప్పేసి మెసేజెస్ చేశారంటే, ఈ విధంగా హెయిర్ లేకుండా మామూలుగా డొనేట్ చేసే పేజెస్ ఉంటాయి చూడండి, ఈవెన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం చూశాను. నాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇంత స్పెసిఫిక్గా ఆలోచిస్తున్నారు ఈ యొక్క పర్టికులర్ పాయింట్ గురించి ఇలాగానని. మీకు ఏమైనా థాట్స్ ఉంటే నాతో చెప్పండి. ఇది లక్కీగా నేను ఏంటంటే చేయించుకునేటప్పుడు మనకేంటంటే ఒక్కసారి హెయిర్ అనేది తీసిన తర్వాత మన లుక్ మళ్ళీ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, చాలా డేస్ అని చెప్పలేము, చాలా ఇయర్సే పట్టొచ్చు. సో గుర్తుంటుంది కదా, నేను మా అమ్మాయికి చెప్పాను, నాకు బాగా గుర్తు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా వారు ఇచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీయబోతుంటే అలౌడ్ లేదని చెప్పారు. కాకపోతే మా పాప అక్కడే పక్కనే ఉండి నిలబడి తను ఫోన్ చూసుకుంటుంది అని అనుకున్నట్టున్నారు వాళ్ళు. తన వీడియో అయితే ఒక 4 minutes ఫుటేజ్ వాళ్ళు తీసిన సమయం పట్టింది. అంతసేపు వీడియో తీయడం అయితే అయింది. ఆ తర్వాత వీడియో తీయడం చూసి నో అలౌడ్ లేదు అన్నారు. యూజువల్గా అయితే మనకి ఈ ప్లేస్లో వీడియో షూట్ చేయడానికి అలౌ చేయరండి. లక్కీగా మా అమ్మాయి తీస్తున్నా కూడా వాళ్ళు ఏమి అనకపోవడం, నా దగ్గర ఈ ఫుటేజ్ ఉండడం అండ్ మీలో ఇంతమంది అడగడం, ఇక సరే అని ఆలోచించి ప్రతి వీడియోకి రిపీటెడ్గా అడుగుతున్నారు కదా, సరే ఇక అప్లోడ్ చేద్దాంలే ఏముంది, మనకు కూడా ఇందులో యూట్యూబ్లో ఒక మెమరీలా పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. మేము బయలుదేరిన రోజే సాయంత్రానికల్లా వచ్చేసాం కాబట్టి ఇంకా మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు రెడీ అయిపోయినాయి కాబట్టి సరే అనేసి ఇంక మేము రావడం రూమ్కి వచ్చే ముందు ఇక అన్నీ కొంచెం తిని రిలాక్స్ అయ్యి ఇక్కడ వచ్చేసామండి. కళ్యాణ కట్ట అని చెప్పి ఉంటుంది కదా బిల్డింగు, ఆ బిల్డింగ్లో వచ్చి మాకు ఇచ్చినటువంటి రూమ్కి దగ్గరగానే నందకంలో తీసుకున్నాం మేము రూము. సో దానికి దగ్గరగానే ఈ బిల్డింగ్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళేసేసి తలనీలాలు సమర్పించేసాం అనమాట. అండ్ చాలామంది కొంచెం లేడీస్ కత్తెరలే ఇస్తారు కదా అది ఇది అన్నారు. అండ్ కొన్ని థింగ్స్ ఏంటంటే మనం మనసులో మనం అనుకున్న దాన్ని బట్టి కూడా చేయించుకోవడం అనేది ఉంటుందండి. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతిదీ మనం డీటెయిల్గా డిస్కస్ చేయలేం కదా. ఎస్, లేడీస్ అయితే కత్తెరలే ఇస్తారు, ఎవరు గుండు అనేది ఇవ్వరు. ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ దేర్ విష్, అంటే వాళ్ళు నిజంగా దేవుడి దగ్గర అనుకున్నది ఉంటేనే ఇస్తారు. నా రీజన్ నాకుంది, నేను ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఏ రీజన్ వల్ల చేయించుకున్నాను అనేది. సో మనం దేవునికి ఏదనుకున్నామో అనే దాన్ని బట్టి చేయించుకుంటాం అనమాట. సో అందుకని చేయించాల్సి వచ్చింది. అండ్ ఇంతమంది నా గుండు వీడియోకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. సరే దాచేది ఏముందిలే, నాకు కూడా ఒక మెమరీ లాగా గుర్తుంటుంది వీడియో అని చెప్పి ఆలోచించి ఇక ఇది యాక్చువల్గా మా వారి ఫోన్లో తీసాను అనమాట. ఇక తన ఫోన్లో నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక ఎడిట్ చేసి వాళ్ళైతే మీకు ఇక ప్రతి వీడియోలో అదే కామెంట్స్ కదా ఎందుకు ఇక అంతా అడిగించుకోవడం అని చెప్పేసి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మనకి యాక్సెప్ట్ చేయడానికి లుక్, కానీ సరే ఏముందిలే అని చెప్పేసి మీకైతే ఆ ప్రాసెస్ చూపించండి అని అడుగుతున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేశారు, మీరు కింద కూర్చొని చేశారా, బార్బర్ దగ్గర చేయించుకున్నారా, లేదంటే లేడీస్ చేశారా, జెంట్స్ చేశారా. ఒక అమ్మాయి అయితే లిటరల్లీ ఒకళ్ళు కాదండి, ఇద్దరైతే నన్ను ప్రశ్నల వర్షం కురిపించేశారు ఇన్స్టాగ్రామ్లో. ఏంటో మరి నాకైతే తెలియదు. ఇక ఫైనల్గా వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చినట్టు అయిపోతుందని చెప్పేసి నా వీడియోని పోస్ట్ చేశాను. ఇదిగోండి, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఇలా ఉన్నాను అనమాట. గుండు చేయించుకున్నాక ఎలా ఉన్నాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా అయితే మీకు నా గుండును రివీల్ చేసేసాను. హోప్ ఈ సింపుల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇక హెయిర్ అనేది ఇంటికి వచ్చాక కొంచెం ఆబ్వియస్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకు అన్నట్టు, ఇలా ఏదో క్యాప్ తోటి మేనేజ్ అయితే చేస్తున్నాను. రీసెంట్గా కోటప్పకొండ దగ్గర కింద మేము వానప్రస్థాన ఆశ్రమం దగ్గరికి వెళ్ళామని చెప్పాను చూడండి, నవరాత్రి ఫస్ట్ డే. సో ఆ రోజు ఇలా పెట్టుకొని కొంచెం బయటకు వచ్చేది వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ చేయడానికి కనపడడానికి నాకు మనసు రావట్లేదు అనమాట. సో నాకు ఎప్పుడు కంఫర్ట్ అనిపిస్తుంది అప్పుడు ఇక డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. కొద్దిగా షై అనిపిస్తుంది, ఇంతకు ముందున్న లుక్ కాదు కదా, మీ ముందుకు రావాలంటే ఏదోలా ఉంది. సో ట్రై చేసి నాకు నేనే మోటివేట్ చేసుకున్నాక డెఫినెట్గా మళ్ళీ రెగ్యులర్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.